ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజ్లో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. దుండిగల్లోని MLRET కాలేజ్లో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. చిన్నదారమ చెరువును కబ్జా చేసి వీటిని నిర్మించినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ఆదేశాలతో భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రెవెన్యూ అధికారులను కాలేజ్ సిబ్బంది అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. అధికారులు కూల్చివేస్తున్న నిర్మాణాలు ఉన్న భూమి తమదేనని అంటున్నారు ఆ కాలేజ్ చైర్మన్ మర్రి రాజశేఖర్ రెడ్డి. 40 ఏళ్ల నుండి పట్టాలు కలిగి ఉన్నామని, ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్లో తమ భూమిని కోల్పోయామని, 25 ఏళ్లుగా ట్యాక్స్ చెల్లిస్తున్నామని చెబుతున్నారు. తొంభై 95లో కొన్న ఒక 55 acres ల్యాండ్ మా సొంత పట్టా భూమి. ఈ 55 acres నుంచి 15 ఎకరాలు ఈవెన్ రింగ్ రోడ్ కూడా పోయింది. దాన్ని పోయిన తర్వాత మేము ఇక్కడ కాలేజీలు కట్టుకున్నాం. దీంట్లో ఈ మిగిలిన ల్యాండ్ ఏదైతే 40 ఎకరాలు ఉంటుందో అందులో ఒక 15 ఎకరాల దాకా శిఖం ల్యాండ్స్ ఉంటాయి. ఎప్పుడైతే నీళ్లు నిండుతాయో మా పట్టా భూములకు కూడా అవి నీళ్లు వస్తాయి. ఇక్కడ ఉన్న బిల్డింగ్లన్నీ కూడా FTL పరిధిలోకి రావు. ఎక్కడ కూడా మేము ఏ రకమైన గవర్నమెంట్ భూమిని కబ్జా పెట్టలేదు. ఏ రకమైన గవర్నమెంట్ కానీ ఇతరుల భూములకు కానీ మేము పోలేదు. ఇవి 25 సంవత్సరాల నుంచి ఉన్న కాలేజీలు. ఇప్పటి వరకు ఒక్క కలెక్టర్ కానీ, ఒక్క మున్సిపల్ అధికారి కానీ, ఒక్క పంచాయతీ అధికారి కానీ నోటీస్ ఇచ్చిన దాఖలాలు లేవు. గ్రామ సర్పంచ్ నుంచి పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి బిల్డింగ్లు కట్టినప్పటి నుంచి కూడా ట్యాక్సులు కడుతున్నాం. ఇవాళ సుమారు 15 లక్షల ట్యాక్స్ ఈ బిల్డింగ్ల పైన మేము కడుతున్నాము.